వేములవాడ టెంపుల్కి అయితే వెళ్తున్నాం దర్శనం కోసం. కొమ్మిరివెల్లి నుంచి అయితే వేములవాడకి వచ్చేసాం. అండ్ ఇప్పుడు వేములవాడ టెంపుల్లోకి వెళ్దాం. లెట్స్ గో. ఇక్కడైతే మా వారి చూడండి మేము తీసుకున్న రూమ్ ఉంది కదా, ఆ రూమ్కి అయితే తాళం అయితే వేసేసి బయలుదేరాం అన్నమాట. ఇప్పుడైతే వేములవాడ దర్శనానికి అయితే స్టార్ట్ అయిపోయాము. అండ్ మేము తీసుకున్న రూమ్ వచ్చేసి 400 రూపీస్ అన్నమాట. అండ్ కొమ్రవెల్లి కన్నా మనకి వేములవాడలో రూమ్ రేట్లు బాగున్నాయి. ఎందుకో కానీ చాలా వరకు ఒక్కొక్క రూమ్ అయితే 1000-1100 అట్లా అన్నారు. ఫైనల్లీ మేము వెతకంగా 400 రూపీస్కి అయితే రూమ్ అయితే తీసుకున్నాము. అండ్ ఇక్కడ వచ్చేసి ఎప్పుడు కానీ మీరు కొబ్బరికాయలు అయితే అస్సలు ఇక్కడ కొనకండి. అండ్ జాతరలల్లో అస్సలు కొనొద్దు, ఎందుకంటే ఒక్కొక్క చిన్న కాయకి 40 రూపీస్ 50 రూపీస్ అట్లా చెప్తారు. ఇక్కడ మనకు కనబడే పెద్ద కాయ వచ్చేసి అక్కడ 50 or 60 రూపీస్. సైడ్ చిన్న ఉన్నాయి, అవి వచ్చేసి కూడా 30-40 రూపీస్ అని చెప్తారు. ఇప్పుడు మొత్తం సెట్ చేసుకుంటాను కదా, ఏంటిదంటే కొండగట్టుకు పోయేవారికి అది మొత్తం సెట్టింగ్ ఉండదు. అండ్ ఇప్పుడైతే వేములవాడ మొత్తం కూలగొడుతురు కదా, నెక్స్ట్ వేములవాడ అయితే ఇలా ఉండబోతుంది. ఇక్కడ చూడండి మనకి నెక్స్ట్ వేములవాడ అయితే ఇలా మొత్తం కన్స్ట్రక్షన్ చేస్తారు. బాగుంది కదా. ఇప్పుడు న్యూ ఎంట్రన్స్ అన్నమాట. ఇప్పుడు ఇది కొత్త దారి, కోనేరుకు దారి. ఇక్కడ కళ్యాణ కట్టు ఉండే, అంటే వెంటికల్ తీసేది ఉండే దీని ప్లేస్ లో ఇప్పుడు మొత్తం తీసేసారు. నెక్స్ట్ ఇక్కడ టెంపుల్ డిజైన్ మీకు ఇది బ్యాక్ సైడ్, అది కోనేరు. ఇప్పుడు ఇట్లా అది మెయిన్ టెంపుల్. ఆ టెంపుల్ నుంచి చెట్టు నుంచి ముందుకు రావాలి. ఇప్పుడు ఆనే కడతారు, ఆ ప్లేస్లో కడతారు. యాక్చువల్లీ మెయిన్ గుడి దగ్గర అయితే మొత్తం కూలగొడుతురు కదా, అందుకే ఇది మొత్తం తిరిగి అయితే ఇప్పుడు మనం గుండంలో స్నానం చేయడానికి అయితే వెళ్ళాలి. ధర్మగుండంకి దారి అని కొత్తగా అయితే పెట్టారు చూడండి. అండ్ ఇదంతా ఓల్డ్ కానీ మనకి ఎక్కడ మెయిన్ టెంపుల్ ఉంటుందో ఆ టెంపుల్ పక్కకి అటు మొత్తం కూలగొడుతురు అన్నమాట. ఇక్కడ మా చిన్నకి స్నానం చేపిద్దాం అనుకుంటున్నాను, కానీ వాటర్ మాత్రం బాగా చల్లగా ఉన్నాయి. మేము వచ్చాం కదా, ఆ చలికి మనకే చలి పెడుతుంది. మా చిన్న ఇట్లా అని నాకు భయం వేస్తుంది, అందుకే మా వారైతే చేపించారు. చూడండి మొత్తం ఇక్కడ ఎంత ఘోరంగా ఇల్లు పెడుతుందో. మొత్తానికి ఇక్కడ మా చిన్నకి అయితే పుట్టు వెంటకలు తీయడానికి అయితే వచ్చాము. అండ్ 5 కట్టలు అయితే తీస్తాము ఈరోజు. అండ్ మేము ఇక్కడ పుట్టు వెంటకలు తీయాలనుకున్నా ఖచ్చితంగా ఇక్కడ టికెట్ తీసుకోవాలి. ఆ టికెట్ చూపిస్తేనే మనకి ఇక్కడ పుట్టు వెంటకలు అయితే తీస్తారు. నిజంగా పుట్టు వెంట్రుకలు తీయగా చిన్నోడు ఏడుస్తాడు కావచ్చు అని అనుకున్నాను. అండ్ గుండు చేసేటప్పుడు ఏడుస్తాడో తెలియదు, కానీ 5 కత్తలు ఇచ్చేటప్పుడు ఏం ఏడవలేదు. ఫైనల్లీ రాజన్న దర్శనం అయితే అయిపోయింది. ఇప్పుడైతే బయటకి వెళ్తున్నాం. అండ్ మేమైతే 365 ఒత్తులు అయితే తీసుకున్నాం కదా, ఇక్కడ అయితే ఆ ఒత్తులను అయితే వెలిగిస్తున్నాం అన్నమాట. మేము వచ్చేవాడికి ఇక్కడ చూడండి ఎంతమంది ఉన్నారో, ఉన్నది చిన్న ప్లేస్. ఆ ప్లేస్లో ఇప్పుడు కార్తీక పౌర్ణమి కాబట్టి అందరూ వెలిగిస్తూనే ఉన్నారు. అండ్ ఇంకొకటి అండి, కార్తీక పౌర్ణమి ముందు వెళ్ళేవాడు ఖచ్చితంగా ఆ 365 ఒత్తులు బయట తీసుకోండి, ఎందుకంటే మనకి గుడి లోపల కూడా అమ్ముతారు. కాకపోతే అక్కడ 100 రూపీస్, బయట మాత్రం 40 రూపీస్కి వస్తుంది. మేమైతే బయట తీసుకున్నాం. మనకి ఏంటంటే 365 ఒత్తులు అండ్ అలాగే ఒక దీపము, నెయ్యి ప్యాకెట్ కూడా ఇస్తారు 40 రూపాయలకి. ఇంకా మనకి టెంపుల్లో 100 రూపీస్ తీసుకుంటారు అన్నమాట. ఇంకొకటి వేములవాడ వచ్చినప్పుడు ఖచ్చితంగా బియ్యం తీసుకురావడం అయితే మర్చిపోకండి. ఇక్కడ మనము ఎన్ని బియ్యం తీసుకొచ్చినా సరిపోవన్నమాట. మనం వేస్తూనే ఉంటారు, అందుకే ఇలా వేస్తే కూడా పుణ్యము. అందుకే మీరు ఎంత బియ్యం తీసుకొచ్చినా కూడా మనకి వేములవాడలో అయితే సరిపోవన్నమాట. ఇక్కడైతే కోడని కట్టడానికి అయితే వచ్చాము. ఫస్ట్ మనకి వేములవాడలోనే ఉండేది కదా కోడని కట్టడానికి, కాకపోతే ఇప్పుడు అంతా అక్కడ కూలగొడుతురు కాబట్టి ఇప్పుడైతే భీమయ్య టెంపుల్ ఉంటుంది కదా, భీమయ్య టెంపుల్, ఆ టెంపుల్లో అయితే మనకి కోడని అయితే కట్టేస్తున్నారు. ఇది వచ్చేసి భీమన్న టెంపుల్ అన్నమాట. భీమన్న టెంపుల్కి వచ్చేసి కోడని కట్టడానికి టికెట్స్ అయితే తీసుకుంటున్నాను. ఇది టికెట్ కౌంటర్. అండ్ మనకు టికెట్ చూడండి, ఒక్క కోడని కట్టేస్తే మనకి జతం కట్టేస్తే 200 రూపీస్ అన్నమాట.
ఇక్కడైతే టికెట్ తీసుకున్నాము అండ్ మనకు టికెట్స్తో లడ్డూలు కూడా ఇస్తారు. ఎన్ని టికెట్స్ తీసుకుంటే అన్ని లడ్డూలు అన్నమాట. ఒక కోడిని కట్టేస్తే ఒక్క లడ్డు. ఇక్కడ మేమైతే మేము జత కట్టేస్తామనుకున్నాం అండ్ మా మమ్మీ వచ్చేసి ఒక కోడని అయితే కట్టేసింది. అందుకే ఇక్కడ మాకు 3 లడ్డూలు అయితే వచ్చాయి. నిజంగా వేములవాడ లడ్డూలు భలే టేస్టీగా ఉంటాయి కదా. తిరుపతి లడ్డు తర్వాత వేములవాడ లడ్డునే సూపర్ ఉంటాయి కదా. మొత్తానికి ఇక్కడ కోడని కట్టేసే ముందు కోడకి పెట్టడానికి తీసుకున్నాము అరటిపండు అలాగే గడ్డి. ఈ గడ్డి అలాగే అరటిపండు తీసుకున్నప్పుడు ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండండి, లేకపోతే ఈ కోడలు మన మీదకే వస్తున్నాయి. ఇట్లా పట్టుకొని వచ్చినాం కదా, నాకైతే ఫస్ట్ నా చేతుల్లోనే ఉండేనన్నమాట అరటిపండు. అట్లా ఒకటేసారి మీదకి వచ్చినాయి, నాకు మస్తు భయమైంది. అందుకే మా వాడిని పట్టుకోమని చెప్పిన. ఈ వేములవాడ రాజన్న సన్నిధిలో మా చిన్నోడైతే పడుకొని ఉన్నాడు మొత్తము, ఎందుకంటే నైట్ టైం అవుతుంది కదా. ఇక్కడ ఆంజనేయ స్వామి గుడి కూడా ఉంది ఈ భీమన్న టెంపుల్ దగ్గర, అలాగే కృష్ణుని టెంపుల్ కూడా ఉంది ఆ టెంపుల్లోనే. మంచిగా అన్ని దర్శనం అయితే చేసుకున్నాం. వేములవాడలో దర్శనం అయితే చాలా బాగా జరిగింది. అండ్ వేములవాడ తర్వాత మనకి ఇంకొకటి గుర్తుకొచ్చేది ఏంటి అంటే బద్దిపోచమ్మకి మేము ఎప్పుడైనా బోనం అయితే చెల్లిస్తామన్నమాట. బోనం చేశాను ఇక్కడ, నేనైతే బోనం ప్రిపేర్ చేశాను. అండ్ మా మమ్మీ అయితే ఇక్కడ వేపకొమ్మలు కడుతుంది. బోనం అంటేనే మనకు ఖచ్చితంగా పోషమ్మ తల్లికి వేపకొమ్మలు ఉండాల్సిందే కదా. అందుకే నేను బోనం ప్రిపేర్ చేసి అలాగే బొట్లు అయితే పెట్టుకున్నాను. ఇక్కడ మా మమ్మీ అయితే వేపాకు కట్టింది. ఇప్పుడైతే మేము బద్దిపోచమ్మ టెంపుల్కి అయితే బయలుదేరబోతున్నాము. అండ్ టెంపుల్కి వెళ్ళే ముందు ఇక్కడ ఒత్తి అయితే మా మమ్మీ ప్రిపేర్ చేస్తుంది. ఒత్తి ప్రిపేర్ చేసిన తర్వాత దీపం అయితే పెట్టి ఈ పోషమ్మ దగ్గరికి వెళ్ళి వచ్చేస్తే మొక్క అయితే తీరిపోతాయి అన్నమాట. ఫైనలీ స్టార్ట్ అయిపోయాము పోషమ్మ గుడికి. మేమున్న రూమ్కి పోషమ్మ గుడికి కొంచెం దూరమే, అందుకే జస్ట్ స్టార్ట్ అయిపోయినాం. అండ్ అప్పటికి లేట్ అవుతుంది. మొత్తానికి బద్దిపోచమ్మ గుడికి అయితే వచ్చేసాము. అండ్ ఇక్కడ మనకు టికెట్స్ తీసుకోవాలి. ఒకటేమో పోషమ్మ తల్లికి బెల్లం చాక అండ్ బోనం చెల్లించడానికి టికెట్ తీసుకోవాలన్నమాట. ఇక్కడైతే బోనం చెల్లించేసేసి మనం తీసుకున్న బోనంలో కొంచెం అన్నం తీసుకొని అది వేసి అందులో అన్నం మన బోనం గంజిలో అయితే వేస్తారు. ఇప్పుడు ఇక్కడితోనైతే మనము బద్దిపోచమ్మకు బోనం చెల్లించినట్టు అర్థం అన్నమాట. ఈ ప్రాసెస్ మొత్తం జరుగుతుంది. ఇక్కడితో అయితే మా వేములవాడ రాజన్న స్వామి మొక్క అయితే తీరుతుంది. ఇప్పుడైతే మేము వేములవాడ నుంచి అయితే బయలుదేరుతున్నాము. నిజంగా వేములవాడలో చాలా బాగా జరుగుతుంది. పోషమ్మ తల్లికి మొక్కి అలాగే కోడిని కూడా వేసుకొని నైట్ అంతా వేములవాడని స్టే చేసాము. మంచిగా అనిపించింది. ఇప్పుడైతే వేములవాడకు మళ్ళీ కొండగట్టు అయితే వెళ్ళాలి. ఇక్కడైతే ఆటో ఎక్కి వేములవాడ బస్ స్టాండ్ అయితే దిగాలన్నమాట. ఫైనలీ బస్ స్టాండ్లో అయితే దిగేసాము. ఇప్పుడైతే కొండగట్టుకు అయితే బయలుదేరుతున్నాము. బస్ కోసం అయితే వెయిట్ చేయాలి. ఇక్కడైతే మా మమ్మీ మా కోసం అయితే ఫిష్ ప్యాకెట్ అయితే కొనుక్కుంది. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.